బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఇండియన్ పీనల్ కోడ్ లేదా ఐపీసీని డీకోడ్ చేయడానికి రూపొందించబడిన మాలా అవేర్నెస్ వీడియో సిరీస్తో చట్టపరమైన ఆవిష్కరణను ప్రారంభించండి. ప్రతి సెషన్ చట్టపరమైన అవగాహన యొక్క కొత్త పొరను విప్పుతుంది, మీ జ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది. ఈరోజు మనము మరొక ఐపీసీ సెక్షన్ నేర్చుకోవడం ద్వారా ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దాము. భారతీయ శిక్షా స్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 83 అపరిపక్వ అవగాహన కలిగిన 7 మరియు 12 ఏళ్లలోపు పిల్లల చట్టం ఇలా చెబుతోంది. 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మరియు 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లవాడు చేసిన నేరం ఏమీ లేదు. అతను ఆ సందర్భంలో తన ప్రవర్తన యొక్క స్వభావం మరియు పరిణామాలను అంచనా వేయడానికి తగినంత అవగాహనను పొందలేదు. వివరణాత్మక వివరణ 1. సందర్భోచిత పరిచయం. ఐపీసీ యొక్క సెక్షన్ 82 7 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సంపూర్ణ రక్షణ శక్తిని మంజూరు చేస్తుంది, అయితే సెక్షన్ 83 సూక్ష్మమైన జోన్లోకి ప్రవేశిస్తుంది. ఈ నిబంధన 7 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో వ్యవహరిస్తుంది, కాని వారి వివిధ పరిపక్వత స్థాయిలు మరియు వారి అవగాహన యొక్క సంక్లిష్టతలను పరిగణనలోకి తీసుకుంటుంది. 2. అభిజ్ఞా అభివృద్ధి మారుతున్న పరిపక్వత. 7 మరియు 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు ముఖ్యమైన అభిజ్ఞా, భావోద్వేగ మరియు నైతిక అభివృద్ధికి లోనవుతారు. సరైన మరియు తప్పు చర్యల యొక్క పరిణామాలు మరియు సామాజిక నిబంధనలపై వారి అవగాహన ఇప్పటికీ అభివృద్ధి చెందుతోంది. సెక్షన్ 83 ఈ వైవిధ్యాన్ని గుర్తిస్తుంది మరియు ఈ వయస్సులో ఉన్న పిల్లలందరినీ విస్తృత బ్రష్తో చిత్రించకుండా చేస్తుంది. బదులుగా ఇది పిల్లల వ్యక్తిగత పరిపక్వత స్థాయిని అంచనా వేయడం అవసరం. 3. తగినంత మెచ్యూరిటీని నిర్ణయించడం. అవగాహన యొక్క తగినంత పరిపక్వత అనే పదబంధం ఆత్మాశ్రయమైనది, జాగ్రత్తగా వివరణ అవసరం. ఆరోపించిన నేరం సమయంలో వారి చర్యల యొక్క చిక్కులను ఒక పిల్లవాడు తెలుసుకున్నాడో లేదో అంచనా వేయడానికి న్యాయమూర్తులతో సహా చట్టపరమైన అభ్యాసకులు బాధ్యత వహిస్తారు. ఇటువంటి అంచనాలు తరచుగా మానసిక మూల్యాంకనాలు, నిపుణుల సాక్ష్యాలు మరియు పిల్లల ప్రవర్తన మరియు నేపథ్యాన్ని గమనించడం వంటివి కలిగి ఉంటాయి. 4. అనుమానం యొక్క ప్రయోజనం సూత్రం. పిల్లల పరిపక్వతను నిర్ధారించడంలో సందిగ్ధత కారణంగా చట్టం జాగ్రత్తగా తప్పు చేస్తుంది. వారి చర్యల గురించి పిల్లల గ్రహణ శక్తికి సంబంధించి సహేతుకమైన సందేహం ఉంటే వారికి అనుమానం యొక్క ప్రయోజనం ఇవ్వబడుతుంది, వారిని నేర బాధ్యత నుండి కాపాడుతుంది. 5. అడల్ట్ కల్పబిలిటీతో పోలిక. పెద్దలు వారి అభిజ్ఞా పరిపక్వతను బట్టి వారి చర్యల యొక్క స్వభావం మరియు పరిణామాలను పూర్తిగా అర్థం చేసుకుంటారు. అభిజ్ఞా అభివృద్ధి మరియు అవగాహనలో ఈ పునాది వ్యత్యాసం నేర న్యాయ వ్యవస్థలో పిల్లలను విభిన్నంగా పరిగణించే హేతువును బలపరుస్తుంది. 6. సామాజిక చిక్కులు. 7 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో అపరిపక్వ అవగాహన యొక్క అవకాశాన్ని గుర్తించడం ద్వారా సెక్షన్ 83 దాని చిన్న సభ్యులను పోషించడం మరియు మార్గనిర్దేశం చేయడం సమాజం యొక్క బాధ్యతను నొక్కిచెబుతుంది. ఈ వయస్సులో పిల్లలు చేసే పొరపాట్లు సామాజిక ఆత్మపరిశీలనను ప్రేరేపించాలి, ఇది స్వచ్ఛమైన ప్రతీకారం కాకుండా నివారణ మరియు దిద్దుబాటు చర్యలకు దారితీస్తుంది. 7. శిక్షపై పునరావాసం. ఇతర బాల్య న్యాయ నిబంధనలకు అనుగుణంగా సెక్షన్ 83 యొక్క స్ఫూర్తి శిక్షాత్మక చర్యల కంటే పునరావాసం వైపు మొగ్గు చూపుతుంది. తగినంత పరిపక్వత లేకుండా ప్రవర్తించే పిల్లల కోసం దృష్టి శిక్షాపరమైన పరిణామాల నుండి మార్గదర్శకత్వం, కౌన్సెలింగ్ మరియు పునరావాసం వైపు మళ్లుతుంది. 8. సవాళ్లు మరియు విమర్శలు. సెక్షన్ 83 చుట్టూ ఉన్న ఒక సవాలు పిల్లల పరిపక్వతను నిర్ణయించడంలో సంభావ్య ఆత్మాశ్రయత. ఒకే వయస్సులో ఉన్న ఇద్దరు పిల్లలు వారి పెంపకం, విద్య, పర్యావరణం మరియు అనుభవాల ప్రభావంతో పూర్తిగా భిన్నమైన అవగాహనను కలిగి ఉండవచ్చు.
ఈ నిబంధన యొక్క న్యాయమైన మరియు స్థిరమైన అనువర్తనాన్ని నిర్ధారించడం సవాలుగా ఉంటుంది. 9 సెక్షన్ 83 యొక్క భవిష్యత్తు. ఆధునిక కాగ్నిటివ్ సైన్స్ మరియు సైకాలజీ పిల్లల అభివృద్ధిపై లోతైన అంతర్దృష్టులను అందిస్తూనే ఉన్నాయి. సెక్షన్ 83లో ఉన్న వాటితో సహా ఐపీసీలో పేర్కొన్న వయస్సు బ్రాకెట్లను ఈ పురోగతుల వెలుగులో పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందా అనే దానిపై చర్చ జరుగుతోంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 83 7 మరియు 12 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల అభివృద్ధి సంక్లిష్టతలను గుర్తిస్తూ ఆలోచనాత్మక సమతుల్యతను సూచిస్తుంది. వారి పరిపక్వత మరియు అవగాహనను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా వారి చర్యల యొక్క చిక్కులను అర్థం చేసుకోగల నిజమైన సామర్థ్యం ఉన్నవారు మాత్రమే నేరపూరిత బాధ్యత వహించాలని చట్టం నిర్ధారిస్తుంది. ఈ నిబంధన పిల్లలను తాదాత్మ్యంతో, అవగాహనతో మరియు పునరావాసంపై దృష్టి కేంద్రీకరించడంలో న్యాయ వ్యవస్థ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. పిల్లలు వారి వయస్సు మరియు అభివృద్ధి దశల ఆధారంగా భిన్నమైన మరియు మరింత దయగల న్యాయానికి అర్హులు అనే సూత్రాన్ని సమర్థిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. भारतीय दंड संहिता आईपीसी को समझने के लिए डिजाइन की गई हमारी कानून जागरूकता वीडियो श्रृंखला के साथ कानूनी खोज शुरू करें। प्रत्येक सत्र कानूनी समझ की एक नई परत खोलता है, जिससे आपका ज्ञान समृद्ध होता है। आज हम आईपीसी की एक और धारा को सीखकर इस यात्रा को जारी रखते हैं। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 83 7 साल से ऊपर और 12 साल से कम उम्र के अपरिपक्व समझ वाले बच्चे का कृत्य। आईपीसी की धारा 83 में कहा गया है, 7 वर्ष से अधिक और 12 वर्ष से कम उम्र के बच्चे द्वारा किया गया कोई भी कार्य अपराध नहीं है, जिसने उस अवसर पर अपने आचरण की प्रकृति और परिणामों का न्याय करने के लिए समझ की पर्याप्त परिपक्वता प्राप्त नहीं की है। विस्तृत विवरण। 1 प्रासंगिक परिचय। जहां आईपीसी की धारा 82 7 साल से कम उम्र के बच्चों को पूर्ण प्रतिरक्षा प्रदान करती है, वहीं धारा 83 एक सूक्ष्म क्षेत्र पर प्रकाश डालती है। यह प्रावधान उन बच्चों से संबंधित है जो 7 वर्ष से अधिक लेकिन 12 वर्ष से कम उम्र के हैं, उनकी विभिन्न परिपक्वता स्तरों और उनकी समझ की जटिलताओं को ध्यान में रखते हुए। 2 संज्ञानात्मक विकास और बदलती परिपक्वता। 7 से 12 वर्ष की आयु के बच्चों का महत्वपूर्ण संज्ञानात्मक, भावनात्मक और नैतिक विकास होता है। सही और गलत कार्यों के परिणाम और सामाजिक मानदंडों के बारे में उनकी समझ अभी भी विकसित हो रही है। धारा 83 इस परिवर्तनशीलता को पहचानती है और इस आयु वर्ग के सभी बच्चों को चौड़े ब्रश से पेंटिंग करने से रोकती है। इसके बजाय इसके लिए बच्चे की व्यक्तिगत परिपक्वता स्तर का मूल्यांकन आवश्यक है। 3 पर्याप्त परिपक्वता का निर्धारण। वाक्यांश समझ की पर्याप्त परिपक्वता व्यक्तिपरक है, जिसके लिए सावधानीपूर्वक व्याख्या की आवश्यकता है। न्यायाधीशों सहित कानूनी चिकित्सकों को यह मूल्यांकन करने का काम सौंपा गया है कि क्या किसी बच्चे को कथित अपराध के समय उनके कार्यों के निहितार्थ के बारे में पता था। इस तरह के आकलन में अक्सर मनोवैज्ञानिक मूल्यांकन, विशेषज्ञ गवाही और बच्चे के व्यवहार और पृष्ठभूमि का अवलोकन शामिल होता है। 4 संदेह का लाभ सिद्धांत। बच्चे की परिपक्वता सुनिश्चित करने में अस्पष्टता को देखते हुए कानून सावधानी बरतने में गलती करता है। यदि किसी बच्चे के कार्यों की समझ के संबंध में उचित संदेह है, तो उन्हें संदेह का लाभ दिए जाने की संभावना है, जिससे उन्हें आपराधिक दायित्व से बचाया जा सकता है। 5 वयस्क दोषी के साथ तुलना।
यह माना जाता है कि वयस्कों को उनकी संज्ञानात्मक परिपक्वता को देखते हुए उनके कार्यों की प्रकृति और परिणामों को पूरी तरह से समझना चाहिए। संज्ञानात्मक विकास और समझ में यह मूलभूत अंतर आपराधिक न्याय प्रणाली के भीतर बच्चों के साथ अलग व्यवहार करने के औचित्य को रेखांकित करता है। 6. सामाजिक निहितार्थ। 7 से 12 वर्ष की आयु के बच्चों में अपरिपक्व समझ की संभावना को स्वीकार करते हुए धारा 83 अपने छोटे सदस्यों के पोषण और मार्गदर्शन के लिए समाज की जिम्मेदारी पर जोर देती है। इस आयु वर्ग के बच्चों द्वारा किए गए गलत कदमों के लिए सामाजिक आत्मनिरीक्षण को प्रेरित करना चाहिए, जिससे शुद्ध प्रतिशोध के बजाय निवारक और सुधारात्मक उपाय किए जा सकें। 7. सजा से अधिक पुनर्वास। अन्य किशोर न्याय प्रावधानों के अनुरूप धारा 83 की भावना दंडात्मक उपायों के बजाय पुनर्वास की ओर झुकती है। पर्याप्त परिपक्वता के बिना कार्य करते पाए जाने वाले बच्चों के लिए ध्यान दंडात्मक परिणामों से हटकर मार्गदर्शन, परामर्श और पुनर्वास पर केंद्रित हो जाता है। 8. चुनौतियां और आलोचनाएं। धारा 83 से जुड़ी एक चुनौती बच्चे की परिपक्वता निर्धारित करने में संभावित व्यक्तिपरकता है। एक ही उम्र के दो बच्चों की समझ का स्तर बिल्कुल भिन्न हो सकता है, जो उनके पालन पोषण, शिक्षा, वातावरण और अनुभवों से प्रभावित होता है। इस प्रावधान का निष्पक्ष और सुसंगत कार्यान्वयन सुनिश्चित करना चुनौतीपूर्ण हो सकता है। 9. धारा 83 का भविष्य। आधुनिक संज्ञानात्मक विज्ञान और मनोविज्ञान बाल विकास में गहरी अंतर्दृष्टि प्रदान करना जारी रखते हैं। इस बात पर बहस चल रही है कि क्या आईपीसी में धारा 83 सहित उल्लिखित आयु वर्गों पर इन प्रगतियों के आलोक में फिर से विचार करने की आवश्यकता है। निष्कर्ष। आईपीसी की धारा 83 एक विचारशील संतुलन का प्रतिनिधित्व करती है, जो 7 से 12 वर्ष की आयु के बच्चों की विकासात्मक जटिलताओं को पहचानती है। उनकी परिपक्वता और समझ पर विचार करके कानून यह सुनिश्चित करता है कि केवल वे ही लोग जो वास्तव में अपने कार्यों के निहितार्थ को समझने में सक्षम हैं, उन्हें आपराधिक रूप से उत्तरदायी ठहराया जाएगा। यह प्रावधान बच्चों के साथ सहानुभूति, समझ और पुनर्वास पर ध्यान केंद्रित करने के लिए न्याय प्रणाली की प्रतिबद्धता को रेखांकित करता है, इस सिद्धांत को कायम रखते हुए कि बच्चे उनकी उम्र और विकासात्मक चरण के आधार पर न्याय के एक अलग और अधिक दयालु रूप के पात्र हैं। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Embark on a legal discovery with our Law Awareness video series designed to decode the Indian Penal Code (IPC). Each session unravels a new layer of legal understanding, enriching your knowledge. Today, we continue this journey by learning another IPC section. Section 83 of the Indian Penal Code, 1860, IPC 1860 Act of a child above 7 and under 12 of immature understanding. IPC Section 83 states, "Nothing is an offence which is done by a child above 7 years of age and under 12, who has not attained sufficient maturity of understanding to judge the nature and consequences of his conduct on that occasion." Elaborated description. 1. Contextual introduction. While Section 82 of the IPC grants absolute immunity to children under 7 years of age, Section 83 delves into a nuanced zone. This provision deals with children who are above 7 but below 12 years, considering their varied maturity levels and the complexities of their understanding. 2. Cognitive development and varying maturity. Children between the ages of 7 and 12 undergo significant cognitive, emotional, and moral development. Their understanding of right and wrong,
The consequences of actions and societal norms is still evolving. Section 83 recognizes this variability and refrains from painting all children in this age group with a broad brush. Instead, it necessitates an assessment of a child's individual maturity level. 3. Determining sufficient maturity. The phrase sufficient maturity of understanding is subjective, requiring careful interpretation. Legal practitioners, including judges, are tasked with evaluating whether a child knew the implications of their actions at the time of the alleged offense. Such assessments often involve psychological evaluations, expert testimonies, and observing the child's behavior and background. 4. The benefit of doubt principle. Given the ambiguity in ascertaining a child's maturity, the law tends to err on the side of caution. If there's reasonable doubt regarding a child's comprehension of their actions, they are likely to be given the benefit of doubt, shielding them from criminal liability. 5. Comparison with adult culpability. Adults, given their cognitive maturity, are assumed to understand the nature and consequences of their actions fully. This foundational difference in cognitive development and understanding underpins the rationale for treating children differently within the criminal justice system. 6. Societal implications. By acknowledging the possibility of immature understanding among children aged 7 to 12, Section 83 emphasizes society's responsibility to nurture and guide its younger members. Missteps by children in this age bracket should prompt societal introspection, leading to preventive and corrective measures rather than pure retribution. 7. Rehabilitation over punishment. Consistent with other juvenile justice provisions, the spirit of Section 83 leans towards rehabilitation rather than punitive measures. For children found to act without sufficient maturity, the focus shifts from penal consequences to guidance, counseling, and rehabilitation. 8. Challenges and criticisms. One challenge surrounding Section 83 is the potential subjectivity in determining a child's maturity. Two children of the same age might have starkly different levels of understanding, influenced by their upbringing, education, environment, and experiences. Ensuring fair and consistent application of this provision can be challenging. 9. The future of Section 83. Modern cognitive science and psychology continue to offer deeper insights into child development. There's an ongoing debate on whether the age brackets mentioned in IPC, including those in Section 83, need revisiting in light of these advances. Conclusion. Section 83 of the IPC represents a thoughtful balance, recognizing the developmental complexities of children aged between 7 and 12. By considering their maturity and understanding, the law ensures that only those genuinely capable of understanding the implications of their actions are held criminally liable. This provision underscores the justice system's commitment to treating children with empathy, understanding, and a focus on rehabilitation, upholding the principle that children, by virtue of their age and developmental stage, deserve a different and more compassionate form of justice. If we are responsible, the future will be good for the future generations.